నిన్న ఈ దాడి జరుగుతున్న సమయంలో మీరు అక్కడే ఉన్నారు. అసలు ఏం జరిగింది మేడం? మీరు ఏ ఏ ఏ సమయంలో ఎంతమంది వచ్చారు? ఏ విధంగా మొదలైంది అసలు ఈ ఘర్షణ? ఈ ఘర్షణ మీకు తెలిసినట్టు ఒక రోజు ముందు నుంచే మరి అంబటి రాంబాబు గారు అక్కడ ఫ్లెక్సీ దగ్గరికి వెళ్ళి ఆయన ఒబేడియంట్గా అక్కడికి వెళ్ళి ఆయన ఏం చెప్పారంటే ఇక్కడ ఈ ఫ్లెక్సీని తీసేయండి, సుప్రీంకోర్టు ఒక ఆదేశం ఇచ్చిన తర్వాత ఇలాంటి ఫ్లెక్సీలు పెట్టడం మంచిది కాదు, 24 గంటలు మీకు సమయం ఇస్తున్నారు, ఆ సమయం లోపల తీసేయమని చెప్పడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి మరి 31వ తారీఖున ప్రతి ఒక్క గుడిలో పూజ చేసి మరి దేవుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి నిజం అనేది బయటకు వచ్చిందని చెప్పి పూజ చేసి ఆయన అమరావతి రోడ్లో నుంచి బయటకు వస్తున్నారు. బయటకు వచ్చేసి ప్రెస్ మీట్ మాట్లాడేసేసి పొద్దున్నే ఆయన ఆధార్లోనే వెళ్తున్న సమయంలో అక్కడ టీడీపీ గూండాలు, నిజంగానే టీడీపీ గూండాలే వాళ్ళు, ఎందుకనంటే నిజంగానే వాళ్ళ నాయకులు కాదు, అక్కడికి వెళ్ళి వాళ్ళు కర్రలు పట్టుకొని అక్కడ లా అండ్ ఆర్డర్కి సంబంధించిన పోలీసులు అందరు ముందు ఉండగానే ఆయన కారు మీద కొట్టటాలు, ఆయన్ని దూషించటాలు, ఆయన ఎలా పడితే అలా తిట్టడం చేసేటప్పటికి ఆయన కూడా ఏంటంటే ఆయన అంబటి రాంబాబు గారు ఓపెన్గా చెప్తున్నారు, బై మిస్టేక్గా జరిగింది అని చెప్తున్నారు తప్ప ఇంటెన్షనల్గా నేను చేసింది కాదని చెప్పారు. దాని తర్వాత సాయంత్రం 4:30 అంబటి గారు క్షమాపణ చెప్పారు, మాట్లాడినందుకు అంబటి రాంబాబు గారు క్షమాపణ చెప్పారు. ఆ మహిళతో పాటు చాలా మంది, ఆమె ఎవరో వందనాదేవట, చాలా మంచి భాష ఉపయోగిస్తున్నారు, ఆవిడ కానీ టీడీపీ నాయకులు కానీ వాళ్ళు ఎవరైనా క్షమాపణ చెప్పారా? కాదు, అసలు ఎవ్వరు క్షమాపణ చెప్పలేదు. అయితే దీనిలో విషయం జరిగింది ఏంటంటే ఇంకొక మహిళ, అంటే మహిళలతోనే వీళ్ళు తిట్టిస్తున్నారు, మరి ఎందుకో మరి ఎందుకు తిట్టిస్తున్నారో తెలియట్లేదు. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం చూస్తే మొత్తం ఆడవాళ్ళని అడ్డం పెట్టుకునే సాగుతుందండి. ఆడవాళ్లే ఉంటారు ముందు ఆయన రాజకీయ జీవితంలో, ఏదైనా మహిళలే ముందుకు వచ్చి కొట్లాడుతుంటారు, ఆడవాళ్ళనే మోసం చేస్తున్నారు, వాళ్ళనే పెడతారు ఎక్కువ. అది అన్ని మోసాలు. ఇప్పుడు 2014లో కూడా మీకు తెలుసు ఆయన ఎన్ని మోసాలు చేశారు, అలాగే 19లో 24లో కూడా అదే మోసం చేసి గెలిచారు. అయితే 4:30కి అక్కడ ప్రెస్ మీట్ జరగడం జరిగింది. అంబటి రాంబాబు గారు ఆ ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. ఆయన ఊత పదము ప్లస్ ఆయన ఏంటంటే చెప్తూ ఉంటారు, నేను ఎప్పుడు భయపడను, నేను అరెస్ట్ చేసినా నేను భయపడను, నా కుక్క కూడా భయపడదు అని చెప్తారు. దాంట్లో తప్పే ఉంది. ఇప్పుడు నేను అంటే ఏంటంటే ఆయన భయపడరు, ఆయన నికారుసైన మనిషి, నేను నిజాయితీగా ఉండే మనిషి, నేనేమో తప్పు చేయనప్పుడు నేను భయపడాల్సిన అవసరం లేదని చెప్పి ఆయన చెప్తా ఉంటారు. అలాంటి దానికి అక్కడ ఏం చేశారంటే ఒక సీన్ క్రియేట్ చేశారు. ఎందుకంటే డైవర్షన్ పాలిటిక్స్ ఇదంతా ఏంటంటే మీరు చూస్తున్నారు, ఏదైనా టాపిక్ డైవర్ట్ అవ్వాలి అని అంటే ఇంకొక హాట్ టాపిక్ రావాలి. వాళ్ళకి ఎప్పటి నుంచో కక్ష ఉంది ఏంటి, అంబటి రాంబాబు గారిని ఏదో విధంగా అరెస్ట్ చేయాలి, ఆయన ఎలాగైనా లోపల తీసుకెళ్ళాలి చేయాలని చెప్పి. సో 4:30కి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ కంప్లీట్ అవ్వగానే నేను కూడా అంబటి రాంబాబు గారిని వెళ్ళి ఒకసారి మాట్లాడి పొద్దున్న ఇలా జరిగింది కదా అని చెప్పి ఆయన పరామర్శించడానికి నేను 4:45 ఆ టైంలో అక్కడికి వెళ్ళాను. నేను వెళ్ళిన ఒక 10 మినిట్స్కే మీకు అన్ని వీడియోస్ వచ్చేసే ఉంటాయి. 10 మినిట్స్కి ఏమైందంటే అక్కడ అంటే నేను వచ్చే టైంలోనే కొన్ని గ్రూప్స్ అక్కడక్కడ ఉన్నాయి, ఎందుకంటే డూలిపాల్ నరేంద్ర గారు ఇల్లు అక్కడే ఉంది. సో ఇన్ అండ్ అరౌండ్ కొన్ని గ్రూప్స్ ఉండటం, అక్కడ పోలీసులు ఉన్నా కూడా అంత కంట్రోల్. మీకు ఇక్కడ నిజంగా ఒక చెప్పుకో విషయం ఏంటో తెలుసా, పోలీసులు ఉన్నా కూడా వాళ్ళని ముందు ప్రోత్సహిస్తున్నారు, అంటే చేసేదాకా ఊరుకుంటున్నారు, చేసిన తర్వాత షో ఆఫ్ చేయడానికి వాళ్ళు ఆపుతున్నారు. మరి ఎందుకు ఇలా చేస్తున్నారు? నిజంగానే ఆపాలని అనుకుంటే బ్యారిగేడ్ చేయాలి కదా, బ్యారిగేడ్ చేయలేదు అక్కడ. సో వాళ్ళు ఇంటి ముందుకు వచ్చి పోలీసుల చేతిలో అదుపు చేసే పరిస్థితి నిజంగా లేదా పోలీసులకి, లేకపోతే చూసి చూడనట్టు వదిలేశారా? చేసే అవకాశం ఉంది. దీంట్లో చెప్పుకో విషయం ఏంటో తెలుసా, ఎస్పీ గారికి ఫోన్ చేయడం జరిగింది, డిఐజీ గారికి, ఐజీ గారికి, అందరికి, బొత్స సత్యనారాయణ గారు, అలాగే ఎస్ఆర్కే గారు, వాళ్ళందరూ ఫాలోఅప్ చేసినా ఎవ్వరు ఫోన్ ఎత్తలేదు. దాన్ని బట్టే అర్థమవుతుంది కదా దెర్ ఇస్ సంథింగ్ ఫిషీ అని. ఎక్కడో ఇది ఎవరో మానిటర్ చేస్తున్నారు, ఎవరో ఒక డైరెక్షన్ లో ఇది నడుస్తుందని చెప్పి ఈజీగా అర్థం అవుతుంది. అక్కడ మీరు చూసుకుంటే లోపల మేము అందరం ఉన్నప్పుడు ఉన్న సమయంలో ఒకేసారి అందరూ వచ్చేసేసి రాడ్లు ఒక్కొక్కళ్ళ దగ్గర, ఇప్పుడు ఎవరైనా కర్రలు కానీ లేకపోతే రాడ్లు తెస్తే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సైజ్ దొరుకుతాయి, లేకపోతే ఎక్కడ రోడ్ మీద తెచ్చిన వీళ్ళు ప్రీ ప్లాన్డ్ గానే రాడ్లు, కర్రలు, కత్తులు, పక్కింట్లో కత్తులు, కటార్లు అన్ని పెట్టుకొని ఉన్నారు.
వచ్చిన బ్యాచ్లందరికి అందిద్దామని చెప్పి అంటే ఒక విషయం చెప్పండి మేడం, మీరు అక్కడ ప్రత్యక్ష సాక్షి కదా, పోతున్నారు. మీరు ప్రత్యక్ష సాక్షి, అక్కడ ఒక విషయం చెప్పండి. వాళ్ళు వచ్చిన విధానం, అక్కడ దాడి చేస్తున్న విధానం చూస్తుంటే ఏదో ఆవేశంలోనో లేకపోతే ఎవరో చెప్తే దాడి చేస్తున్నట్టుగా కనిపిస్తోందా, లేక హత్య చేయడానికి ఏమాత్రం వెనుకాడని విధంగా కనిపిస్తోందా? అంబటి రాంబాబు గారు కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎవరన్నా కనిపించిన చంపేసేంత ఆక్రోశంతో అక్కడ ఉన్నారా? అక్కడ ఆక్రోషంతోనే కనిపిస్తుందండి. ఎందుకంటే మీరు చూసుకుంటే కరుణ, వాళ్ళు అయ్యో పాపం అని వాళ్ళకి అనిపించట్లేదు. వాళ్ళని ఒకవేళ అక్కడ ఉన్న పోలీసులు కానీ లేకపోతే ఒకవేళ మేము లేకపోతే, ఎవరు కూడా మా కార్యకర్తలు లేకపోతే ఏదో ఒకటి చేసేద్దాం అనే ఉద్దేశంతోనే వచ్చారు తప్ప ప్రీ ప్లాన్డ్ గా కూడా ప్లస్ ఆయన చంపుదామనే మర్డర్ అటెంప్ట్ చేద్దామని చెప్పి వాళ్ళు వచ్చారు. ఎందుకనంటే ఎవరైనా వచ్చి సరే నిజంగానే భయపెట్టాలని అనుకున్నారనుకోండి, బయట ఉండి భయపెట్టడానికో బెదిరించడానికో చేయొచ్చు. కానీ లోపలికి వచ్చి వాళ్ళని కొట్టే విధంగా చేసే విధంగా అన్ని పగలగొట్టి 4 వైపుల నుంచి కార్నర్ చేసి రాళ్ళు ఇసిరేసి మరి ఇదంతా మర్డర్ చేయడానికి కాదా? ఇప్పుడు ఒకవేళ వదిలేస్తే అంబటి రాంబాబు గారిని తీసుకెళ్లే సమయంలో కూడా మీరు చూడండి, ఆయన వ్యాన్ మీద ఒక ఆయన ఎక్కారు, ఆయన వ్యాన్ మీదగా ఎక్కారు. ఎందుకు అంత ఇదేంటి అసలు? ఆయన వ్యాన్ మీద ఎక్కి ఆయన్ని ఇచ్చేసేంత, నిజంగా చెప్పాలి అని అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నో అన్నారు. కానీ ఎప్పుడు కూడా మేము ఈ విధంగా చేయలేదు. ఏదైనా చేస్తే ప్రొటెస్ట్ చేసాం వాళ్ళ మీద, ఇలా చేయకూడదు, ఇదిగోండి వీళ్ళు ఇలాగే ఉంటారు, టీడీపీ వాళ్ళు అనేవాళ్ళు ఎప్పుడు ఏదో ఒక మనిషిని దూషిస్తానే ఉంటారని చెప్తాను తప్ప మేము ఎప్పుడు ఇలాంటి దాడులు మాత్రం మేము ఎప్పుడు చేయలేదు. ఒకసారి కరెంటు పోయింది, దాని తర్వాత గల్లా మాధవి గారు, ఆమె భర్త, అనుచరులు ఎమ్మెల్యేనే దగ్గరుండి ఎస్ మేము దాడి చేయించామని చెప్తున్నారు, ఓపెన్ గా ప్రెస్గా చెప్తున్నారు. అదే సిగ్గుచేటండి, అదే సిగ్గుచేటి. ఒక ప్రజాప్రతినిధి ఈ విధంగా పరిపాలన చేస్తున్నారు అని అంటే ప్రజలకి ఏం మెసేజ్ ఇస్తున్నారు? గెలిచింది అపోజిషన్ పార్టీకి సంబంధించిన వాళ్ళని కొట్టడమా? గెలిచింది అపోజిషన్ పార్టీ వాళ్ళని నో అన్న వాళ్ళని బెదిరించటమా? వాళ్ళకి మేము చెప్తేనే వియదం, మేము చెప్పిందే శాసనం అని చెప్పి ఇదా ఎమ్మెల్యే అంటే? ఎమ్మెల్యే అర్థం అంటే ఇదా? మీరు ఈ విధంగా ప్రోత్సహిస్తున్నారు. ఎలా అంటే మీరు చూస్తే పాలస్తీనాలో ఏ విధంగా దాడులు జరిగితే ప్రజలు భయప్రాంతులు అవుతున్నారో అదే విధంగా అదే సిస్టమ్ ఆంధ్రప్రదేశ్లో తీసుకొని వచ్చారు. ఎందుకంటే ఈరోజు ఒక ప్రజాప్రతినిధి మీదే జరిగింది అని అంటే రేపు మా మీద జరగదా అని చెప్పి భయపడరా? ఎవరైనా వెళ్ళి గొంతు ఎత్తడానికి వాళ్ళకి భయపడరా? వీళ్ళు చేసే అరాచకాలు ఈ రోజు ఒక మెసేజ్ వెళ్తుందండి స్టేట్లో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే ఈ ఎమ్మెల్యేలు నడిచేది, ఎమ్మెల్యే గారి నాయకత్వంలోనే కింద ఉన్న కార్యకర్తలు నడిచేది. మరి ఎమ్మెల్యే గారే దగ్గరుండి ప్రోత్సహించి అసలు సిగ్గు లేకుండా మరి ఎమ్మెల్యే గారు చెప్తున్నారు మేము ప్రోత్సహిస్తున్నాము, మేము ఇచ్చేస్తున్నాము, నిజంగానే మేము తప్పు చేసాం. సరే మీరు మా అంబటి రాంబాబు గారు తప్పు మాట్లాడారని మీరు అంటున్నారు. మరి మీ దేవుడైనా చెప్పి మరి వెంకటేశ్వర స్వామి గారిని దూషించారు కదా చంద్రబాబు నాయుడు గారు, మరి ఆయన కూడా తప్పే కదా. లడ్డు కల్తీ నెయ్యి గురించి మరి దాంట్లో కొవ్వు కలిసిందని చెప్తున్నారు కదా మీరు, అది కూడా తప్పే కదా. మేమేం చెప్తున్నాము? మేము ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తుంది ఏంటి? సారీ వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద చేయకండి. అద్భుతమైన మాట చెప్పారు, చాలా చక్కని మాట చెప్పారు. నేను అంటుంది ఏంటంటే సారీ మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి చెప్పకండి, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి సారీ చెప్పకండి, మీరు ప్రజలకి చెప్పండి. మీరు ప్రజల మనోభావాల్ని దెబ్బతీశారు, ప్రజల నమ్మకాన్ని దెబ్బతీశారు, కల్తీ నెయ్యి అని చెప్పి ప్రజల్ని దేవుణ్ణి ఆసరాగా వాడుకొని ఈ రోజు రాజకీయాలు చేస్తున్నారండి. నిజంగానే ఎంత నీచంగా ఉందండి ఇది. దేవుణ్ణి ఎవరైనా తీసుకొని వస్తారండి? మీరు ఇలా చేస్తున్నారు, దాన్ని డైవర్ట్ చేయడానికి మరి బ్యానర్లు కట్టి ఈరోజు మీరే ప్రోత్సహిస్తున్నారు. మేము ఆ విధంగా చెప్పాము అని అంటే అక్కడ ఏ అట్మాస్ఫియర్ ఉంటే అంబటి రాంబాబు గారు చెప్పుంటారు. ఒకవేళ మీరు ఇచ్చేదే మేము ఇస్తాము, దేర్ విల్ బి హ్యావింగ్ ఏ గివ్ అండ్ టేక్ ఉంటుంది ఎక్కడైనా కూడా. మీరు మంచి చేశారనుకోండి, మేము మంచి చెప్తాం. మీరు చెడు చేస్తేనే కదా మేము చెడు చెప్పేది. ప్రశ్నించే గొంతు ఉండకూడదా? అంటే మేము సుప్రీంకోర్టు ఇచ్చిన ఇది తీర్పు తప్పంటారా? తప్పని చెప్పే కదా మీరు రోడ్ల మీద బ్యానర్లు వేస్తున్నారు. నిజంగా దీని మీద కూడా కోర్టుకు వెళ్ళాలండి. సుప్రీంకోర్టుని మరి జడ్జిమెంట్ని వీళ్ళు తప్పుగా చూపిస్తున్నారు. కరెక్ట్.
మరి ఈ విధంగా చేసి ఎంతమంది ఏమండి 9ంటికి నిజంగానే ఇంకా భయంకరంగా, ఎందుకంటే తాగి అలాగే అక్కడ కొన్ని బ్యాచెస్ వచ్చేసి రాళ్ళు వేసేటప్పటికి, అలాగే మీరు చూసుకుంటే అంబటి రాంబాబు గారు ఆఫీస్ మీద అగ్గి రాజేసి మరి చంపుదాం అనుకుంటున్నారా? అక్కడ 70 మంది వరకు ఉన్నారు లోపల, వాళ్ళ ప్రాణాలంటే విలువ లేదా? మరి ఈ విధంగా మీరు పరిపాలన చేస్తే మరి ప్రజలకి మీరు ఏం సంకేతం ఇస్తున్నారని చెప్పి ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం.